వైసీపీకి బీపీ పెంచేస్తున్న షర్మిల ఏం చేస్తుందో చూశారా? కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోమవారం నుంచి రాష్ట్రంలో పర్యటించేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నారు. వరుసపెట్టి ఆమె 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ సుడిగాలి పర్యటనతో పార్టీని పునరుత్తేజం చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సభలు నిర్వహించనున్నారు. అదేవిధంగా రచ్చబండ, ముఖాముఖి, వీడియో సమావేశాలతో క్షణం తీరిక లేకుండా షర్మిల షెడ్యూల్ బిజీగా ఉండటం గమనార్హం. ఇక షర్మిల పర్యటనతో తమ పార్టీకి మంచి ఊపు తెస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంచుకునేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అయితే గత 4 రోజుల్లోనూ వచ్చిన దరఖాస్తులు కేవలం 4 నుంచి 5 మాత్రమే. దీంతో సీనియర్లు అంతర్మథనంలో పడ్డారు. షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనతో అయిన దరఖాస్తులకు డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. సీనియర్లు పాత తరం నేతలకు ఫోన్లు చేస్తున్నా ఎవరు స్పందించకపోవడంతో ఆలోచనల్లో పడ్డారు. వాస్తవానికి తొలుత వైసీపీలోనూ టీడీపీలోనూ టికెట్లు రాని వారు ఎవరైనా ఉంటే తమ వైపు చూస్తారని, దరఖాస్తులు జోరుగా వస్తాయని వారు ఆశించారు. కానీ అనుకున్నట్లుగా అయితే జరగలేదు. ముఖ్యంగా వైసీపీలో టికెట్లు రాని వారు అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు చూడలేదు. దీంతో పార్టీ నాయకులు ప్లాన్ బి దిశగా అడుగులు వేస్తున్నారు. షర్మిల పర్యటనలు పెరిగి పార్టీపై నమ్మకం కలిగించాలని నిర్ణయించారు. అవసరమైతే షర్మిల పర్యటనలోనే దరఖాస్తులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు షర్మిల రాష్ట్ర పర్యటనలపై అధికార పార్టీ వైసీపీ నేతలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే తొలి రోజు నుంచి షర్మిల వైసీపీని టార్గెట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని ఆమె పరోక్షంగా చెప్తున్నారు. ఇక సోమవారం నుంచి ప్రారంభించనున్న పర్యటనలో ఈ దాడి మరో టర్న్ తీసుకోవడం ఖాయమని కనిపిస్తోంది. నేరుగానే ఆమె జగన్ సర్కారు టార్గెట్ చేయడం, ఎస్సీ ఓటు బ్యాంకును విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఊపందుతున్న నేపథ్యంలో వైసీపీ దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వడం గమనార్హం.